హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ముద్దు పేర్లు. మా చిన్నతనంలో నామకరణం చేసి వెంకట వీరనాగ దుర్గ ఆంజనేయ వరప్రసాద్, లక్ష్మీ ప్రసన్న మీనాక్షి బాల త్రిపుర సుందరి లాంటి చాంతాడంత పేర్లు పెట్టేవారు. పిల్లో పిల్లాడో పుట్టగానే మొదలయ్యేది చర్చ. పెద్దవాళ్ల పేర్లు, ఆ పిల్లలు కడుపులో ఉండగా దర్శించిన పుణ్యక్షేత్రాల దేవతల పేర్లు, మొక్కులు అన్నీ కలిపి ఆ పేరు తయారయ్యేది. ఏది మానేస్తే ఎవరికి ఆగ్రహం వస్తుందో అని భయం కాబట్టి అన్నీ కలిపి పెట్టేసేవారు. ఆఖరి క్షణంలో ఇంకో పేరు గుర్తొచ్చి రైలుకి ఇంకో పెట్టి తగిలించినట్టు అది కూడా చేర్చేసేవాళ్ళు. అంతేగా, ఇంకా ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి అంటూ ఇంట్లో పురోహితుల వారు 1కి 10 సార్లు అడిగేవారు. అప్పుడు తండ్రి బియ్యంలో పేరు రాసి చెయ్యి విదిలించుకుని అమ్మయ్యా అయిపోయింది అనుకునేవారు. అంత ఆర్భాటంగా చాంతాడంత పేర్లు పెట్టినా వాళ్ళకి ఆ పేర్లు పెట్టి పిలవడం బద్ధకం. అందుకే ముద్దు పేర్లు. చిట్టిగాడు, పండుగాడు, గుండుగాడు, పాపాయ్, చంటి, చిట్టి, మళ్ళీ అందులో కొన్ని మడత పేచీలు. పెద్దబాబు, చిన్నబాబు, కన్నబాబు, పుట్టిబాబు. పద్మావతి పేరు ఎక్కువగా మందికి ఉంటే పెద్దింటి పద్దు, పిలక పద్దు, కాంతంగారి పద్దు, పొట్టి లక్ష్మి, పొడుగు లక్ష్మి, ఆరాట లక్ష్మి తమకు అనుకూలంగా పెట్టుకునేవాళ్ళు. ఒకసారి మా మాచవరం తాతయ్యకి ఏదో పని పడింది గుంటూరులో. బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం రోజు కలిసినప్పుడు అదే ఆఫీస్లో మా బంధువుల కుర్రాడు పనిచేస్తున్నాడని తెలిసింది. వాడి ముద్దు పేరు సీమచింతకాయ్. విషయాలు చెప్పారు తాతయ్య. అయ్యో, నాకు తెలిసి ఉంటే ఎప్పుడో అయిపోయింది పని. వీలు చూసుకొని అన్ని కాగితాలు తీసుకుని నా దగ్గరికి రండి, మీ పని చిటికలో పూర్తి చేసి పంపిస్తా అని హామీ ఇచ్చాడా సీమచింతకాయ్. ఆలస్యం అమృతం విషం అని వాయిదా వేయకుండా మంచి రోజు చూసుకుని కాగితాలు తీసుకుని గుంటూరు చేరారు తాతయ్య. ఆఫీస్కి వెళ్ళారు. ఎవరు కావాలి అడిగాడు గేట్ దగ్గర ఉన్న కాపలావాడు. సేమ చింతకాయ అని చెప్పేశారు తాతగారు. ఇది గవర్నమెంట్ ఆఫీసు, ఇక్కడ చింతకాయలు మిరపకాయలు దొరకవు. సీమ చింతకాయ అంటే మనిషే, నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. అలాంటి మనిషి ఎవరూ లేరు ఇక్కడ, పొమ్మన్నాడు కాపలాదారు. అప్పుడు గుర్తొచ్చి అది ముద్దు పేరు అన్నారు. ముద్దు పేర్లు ఇక్కడ పనికిరావు, అసలు పేరు చెప్పండి అన్నాడు అతను. బుర్రగొక్కున్నారు తాతగారు. అసలు పేరు తెలీదు, ఇంటి పేరు నండూరి. అటు పొడుగు ఇటు పొట్టి కాకుండా మధ్యస్థంగా ఉంటాడు. చామన్ ఛాయ, చంద్రబింబంలా కళకళలాడే ముఖం అని గుర్తులు చెప్పారు. అవేవీ పనికిరాలేదు. బయటికొచ్చి తీవ్రంగా ఆలోచించారు. తమ బంధువే పండుగాడు దత్తాత్రేయ కాఫీ స్టోర్ పక్క సందులో ఉంటాడని గుర్తుకు వచ్చింది ఆయనకి. వెళ్ళి అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని ఆశ కలిగి వెతుక్కుంటూ వెళ్లారు. వాళ్ళు తాతను చూసి ఆనందించారు. వేళ దాటిపోతుంది, భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, పండు వచ్చాక తీసుకెళ్తాడు. పండుగాడు వచ్చేసరికి పొద్దుపోయింది. మర్నాడు ఉదయం వెళ్లారు. సీమచింతకాయని ఆఫీస్లో NVMP ప్రసాద్ అంటారు. తాతగారిని చూసి ఆనందపడి దగ్గరుండి మరీ పనిచేసి పెట్టాడు అతగాడు. ఈసారి ఆ ముక్క నిన్నే చెప్తే అప్పుడే లోపలికి పంపేవాడిని కదా అని బాధపడ్డాడా కాపలాదారుడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టినా చిన్నప్పటి ముద్దు పేర్లు అలాగే చలామణి అవుతూనే ఉండేవి. పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా అలాగే వ్యవహరించేవారు. డబ్బా బాబాయ్, పొట్టి పాపత్తయ్య అంటూ ఉంటే వాళ్ళకి చిన్నతనంగా ఉండేది. అబ్బా, ఏమిటి మీ పిలుపులు మీరు, చిన్నప్పుడు సరే ఎల్లకాలం అవేనా అని విసుక్కున్నారు. ఆ తర్వాత పండక్కి వచ్చినప్పుడు సూర్యనారాయణమూర్తి, నరసింహారావు, అమ్మాయి రాజేశ్వరి, బాల త్రిపుర సుందరి అని పూర్తి పేరు పెట్టి పిలుస్తుంటే అదోలా అనిపించింది అందరికీ. వదిలేండి తాతయ్య, ఏమిటో పరాయి చోటు ఉన్నట్టుంది, సొంతింటికి వచ్చిన ఆనందమే లేదు, మామూలుగా ముద్దు పేర్లతోటే పిలవండి అన్నారు ముక్తకంఠంతో. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.